ఫ్రెండ్స్, నేను వస్తుంటే దారిలో నాకు బ్యాగ్ దొరికింది. సో ఇది ఎవరో పడేసుకున్నాను ఫ్రెండ్స్. దీంట్లో వాళ్ళ ఫోన్ నెంబర్ ఏమైనా చూసి వాళ్ళకి కాల్ చేద్దాము. ఇది బుక్ అవుతుంది ఫ్రెండ్స్. ఇందులో ఫోన్ నెంబర్ అయితే ఏమీ లేదు. ఇంకేమో చూద్దాం లోపల. ఏం లేదు. పేపర్ ఉంది ఫ్రెండ్స్. ఇందులో ఒక ఫోన్ నెంబర్ అవుతుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఫోన్ నెంబర్ ఉంది. ఈ ఫోన్ నెంబర్కి అయితే మనం కాల్ చేసి తనని రమ్మని చెప్దాము. వచ్చినాక ఈ బ్యాగ్ ఇచ్చేద్దాం ఫ్రెండ్స్. యాక్చువల్గా ఫ్రెండ్స్, నేను ఆ బ్యాగ్ ముందు నుంచి వస్తూ ఉంటే ఫస్ట్ నాకేమనిపించింది అంటే నాకెందుకులే, అది ఎవరిదో ఏమో లైట్ తీసుకొని కొంచెం ముందుకు వచ్చేసాను. కానీ మళ్ళీ ఏమనిపించిందంటే ఫ్రెండ్స్, నేను కూడా ఒకసారి బ్యాగ్ని మిస్ చేసుకున్నాను. సో అందులో మా పిల్లల బుక్ ఉండి అందులో నా ఫోన్ నెంబర్ ఉండడం వల్ల నాకు ఫోన్ చేశారు ఫ్రెండ్స్. ఆ విధంగా నేను ఆ బ్యాగ్ని వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకోవడం జరిగింది. సో ఆ సిచ్యువేషన్ నాకు గుర్తొచ్చి నేను ఒక అడుగు మళ్ళీ వెనకకి వెళ్ళి ఆ బ్యాగుని తీసుకొని చూశాను. అందులో వాళ్ళ ఫోన్ నెంబర్ ఉండడం వల్ల నేను వాళ్ళకి ఫోన్ చేసి ఆ బ్యాగ్ని అయితే అందించగలిగాను ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మీకు కూడా ఇలాంటి సిచ్యువేషన్ ఎదురవుతే కనుక నాకేంటిలే అని వెళ్ళిపోకుండా దయచేసి అందులో ఏముందో చూడండి, వాళ్ళకి అందించే విధంగా ప్రయత్నం చేయండి. ఎందుకంటే చాలామందికి ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్లో ప్రతి వస్తువు ఇంపార్టెంటే కాబట్టి మనం వాళ్ళకి ఒక హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాము.